హలో వ్యూవర్స్, ఇవాళ మన సబ్స్క్రైబర్ ఒకరు కాల్ చేసి వాళ్ళ ఇల్లు అద్దెకించుకోవడంలో హెల్ప్ చేయమని చెప్పి మనల్ని అడిగారు. మనం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లొకేషన్ దగ్గరికి వచ్చాము. టూలెట్ ఉన్న బిల్డింగ్ అయితే ఇదే. మనం చూడొచ్చు G+3 ఫ్లోర్స్ ఉన్నాయి. లొకేషన్ అయితే మనకి ఇక్కడ గుంటూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అవే. మన బెస్ట్ ప్రైజ్ ఉంది కదండి, బెస్ట్ ప్రైజ్ బ్యాక్ సైడ్ జస్ట్ ఆపోజిట్ లో రిలయన్స్ స్మార్ట్ ఉంటుంది. స్మార్ట్ దాని ఆపోజిట్ రోడ్ లో కొంచెం లోపలికి వస్తే ఇదే బిల్డింగ్ G+3 ఉంది. లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ గా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓనర్ని కలిసి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎన్ని రూమ్స్, 1 BHK 2 BHK వివరాలు తెలుసుకుందాం కదండి. నేను లొకేషన్ మ్యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. బిల్డింగ్ నమస్తే. బాగున్నామండి. బిల్డింగ్ చూడటానికి కొత్త బిల్డింగ్ లాగా ఉంది కదా సార్? కొత్తదేనా? కొత్తదే అండి. 3 years. ఓకే, కొత్త బిల్డింగ్ అనమాట. కూల్ గా ఉంటుంది. ఎన్ని ఫ్లోర్ సార్ ఇది? G+3. ఓకే, రండి చూద్దరు. రండి పదండి. ఇది సెల్లార్ పార్కింగ్ అండి. ఓకే, 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ పార్క్ చేసుకోవడానికి ఇది. ఓకే. ఇంకోటి మనకి ఇక్కడ అవుట్ సైడ్ ఒక బాత్రూమ్ ఒకటి ఉంది పార్కింగ్ లో. ఇది అవుటర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, ఈ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కామన్ అందరికి అవుట్ సైడ్. ఇప్పుడు ఎవరైనా రిలేషన్స్ ఎవరైనా వచ్చి డ్రైవర్లను మనం ఇంట్లోకి రానియలేం కదా, ఆ డ్రైవర్లు అవుటర్స్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఆ వాష్రూమ్. ఓకే. ఎవరి మీటర్లు వాళ్ళకి సపరేట్ అండి. ఎవరి మీటర్లు వాళ్ళకి సపరేట్. ఈ పెద్ద మీటర్ వచ్చేసి మెయింటెనెన్స్, అది మెయింటెనెన్స్ లో పోద్ది దాని బిల్లు. ఓకే. ఇక్కడ మన వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సంప్ ఇది. ఇక్కడ వాటర్ మనం స్టోరేజ్ చేసుకుంటాం సంప్ లో. పైన ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఉంటది పైన. దాంట్లో ఒకవేళ ఏమైనా పైప్ లైన్ ఏమైనా రిపేర్లు ఉన్నప్పుడు ఆపుతా ఉంటారు కదా 1-2 రోజులు, అప్పుడు ఏమైనా మనకి వాటర్ అయిపోతే ఈ సంపులో నీళ్ళు పైకి కూడా ఎక్కించుకోవచ్చు. ఈ సంపులో కెపాసిటీ వచ్చేసి 6,000 to 7,000 లీటర్స్. పైన ట్యాంక్ వచ్చేసి 8,000 to 9,000 లీటర్స్. మొత్తం 7 ఫ్లాట్లు, 7 డబుల్ బెడ్రూమ్. అన్ని డబుల్ బెడ్రూమ్. వచ్చి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉన్నట్టు. లిఫ్ట్ మిడ్ ల్యాండింగ్ అండి. మిడ్ ల్యాండింగ్ 4 మెట్లు ఎక్కితే మనకి లిఫ్ట్ వచ్చేసింది. మనకి 4 మెట్లు ఎక్కితే. లిఫ్ట్ లో ఎంతమంది పడతారు సార్? 4 మెంబర్స్, 4-5 మెంబర్స్. ఓకే. మన డొమెస్టిక్ ఇంకా అంతకన్నా పెద్ద లిఫ్ట్ అక్కర్లేదు. అంతేనండి. రండి, మీరు కూడా రండి లిఫ్ట్ లో. రండి. రండి. మిడ్ ల్యాండింగ్ కాబట్టి 4 మెట్లు ఎక్కాలి, 4 మెట్లు దిగాలండి. ఓకే. గాలి బాగా వస్తుంది సార్. ఓపెన్ స్పేస్ కదా, సిటీ అవుట్ కట్స్ కదా, స్పేస్. అసలు డోర్ తీసి పెట్టుకుంటే అసలు చాలా బాగా వచ్చింది. ఇరుక్కుగా బిల్డింగ్స్ లేకపోవడం వల్ల గాలి చాలా విస్తారంగా వస్తుంది. చాలా హాయిగా ఉంది, పీస్ఫుల్ ఏరియా. లోపలికి వెళ్ళి ఫ్లాట్ పదండి. రండి, పర్వాలేదు, షూ వేసుకొని రండి. ఓకే సార్. ఇది హాల్ అండి. ఓకే సార్. ఇది హాల్. ఇది టీవీ అలా పెట్టుకోవచ్చు, షోకేస్ హాల్. ఇవి కింద మార్బుల్స్ సార్?
కాదండి, టైల్స్ 2x4 టైల్స్. ఓకే సార్. ఇది డైనింగ్ ఏరియా, ఇది డైనింగ్ ఏరియా, ఇది కిచెన్. ఇది కిచెన్ అండి. ఇది డైనింగ్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్. మనకి వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ ఏ ప్రాబ్లం ఉండదు. ఇందులో వెస్టర్న్ టాయిలెట్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇది వెస్టర్న్ టాయిలెట్. అయినా రండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది ఇంకో బెడ్రూమ్. ఇది దీనికి అవుట్ సైడ్ ఉంటుంది బాత్రూమ్. ఈ డోర్ తీసుకొని వెళ్ళొచ్చు. ఈ డోర్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళొచ్చు. ఇది వాష్ ఏరియా. ఇది అందులో వెస్టర్న్ టాయిలెట్ కానీ పిల్లలు ఉంటే ఇబ్బంది పడతారు కదా అని ఇక్కడ నార్మల్ టాయిలెట్ పెట్టాం. ఓకే. ఇది నార్మల్ టాయిలెట్. ఇది వాష్ ఏరియా అండి. ఇక్కడ మనం బట్టలు ఆరేసుకోవచ్చు. ఇక్కడ దండం కట్టుకొని, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి అక్కడ దాకా తీగ కట్టుకొని బట్టలు ఆరేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. షేవ్ ఏరియా పేరు ఏమంటారు సార్? ఇది మన ప్లాట్ కానుకొని ఈ పక్క తారక రామానగర్ అంటారు. ఇది ఇటు పక్క మన ప్లాట్ కానుకొని ఇది పోలీస్ కాలనీ అంటారు. మంది మాత్రం వెంకటేశ్వర కాలనీకి వచ్చింది. వెంకటేశ్వర కాలనీకి ఇది కార్నర్ అన్నమాట. ఇది ఇక్కడ వాష్ ఏరియా. వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అవుట్ సైడ్. ఇది వాషింగ్ మిషన్ పాయింట్. ఇది వాషింగ్ మిషన్ పాయింట్. ఇది వాషింగ్ మిషన్ ట్యాప్. ఓకే. ఓకే సార్, ఇల్లు అయితే చాలా బాగుంది. టైల్స్ కానీ బాత్రూమ్లు కానీ ప్రతి వాళ్ళకి డిఫరెంట్ కలర్ గా మోడర్న్ గా చాలా బాగుంది. ఒకసారి మీ బిల్డింగ్ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి చెప్పండి సార్. సెక్యూరిటీ అంటే ఏం చెప్తాం, సెక్యూరిటీ పోలీస్ కాలనీ కానుకొని మనది ఉందండి. ఇంకంతకన్నా సెక్యూరిటీ అయినా కూడా మనం ప్రతి ఫ్లోర్ లో కూడా స్టెప్స్ దగ్గర ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా మనకి తెలిసేటట్టు ప్రతి ఫ్లోర్ కి కెమెరా ఎరెక్షన్ చేయబడింది. పార్కింగ్ లో కూడా ఏ వెహికల్ వస్తుంది ఏ వెహికల్ వెళ్తుందో కూడా మనకి తెలిసిపోద్ది. అక్కడ కూడా కెమెరా ఒకటి ఎరెక్షన్ చేయబడి జరిగింది. ప్రతి ఫ్లోర్ కి కెమెరాస్ ఉంటాయండి. ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా మనకు తెలిసిపోతూ ఉంటుంది. సెక్యూరిటీలో ప్రాబ్లం లేదు. మీరు ఎటువంటి వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని చెప్తారు? అంటే మీకు ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? వీళ్ళకి ఫ్యామిలీకి అయితేనే ఇస్తాం, బ్యాచులర్స్కి ఇవ్వం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. ఫ్యామిలీస్ అండి. ఓన్లీ ఫ్యామిలీస్కి ఇస్తారా? ఫ్యామిలీస్ ఎవరైనా పర్వాలేదు, ఫ్యామిలీస్కి అయితే ఇస్తాం. ఈ బిజినెస్ చేసే వాళ్ళకి అలా ఏం లేదు. బిజినెస్ చేసే వాళ్ళు, జాబ్ చేసే వాళ్ళు ఎవరికైనా ఇస్తాం, ఫ్యామిలీస్కి ఇస్తాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.